Hi viewers, hi students, welcome to BHASKARS area. మనం ఈరోజు నెక్స్ట్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ పేరే ఏది అంటే టెక్స్చర్ అండ్ ప్యాటర్న్స్. ఓకే, టెక్స్చర్స్ అండ్ ప్యాటర్న్స్ ఇన్ ఫోటోషాప్. ఫోటోషాప్ లో మనం ప్యాటర్న్స్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, తర్వాత వాటిని మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు, అలాగే ఒక ఇమేజ్ కి టెక్స్చర్స్ అనే వాటిని మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేవి మనం ఈ ల్యాబ్ ప్రోగ్రామ్ లో చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, దీంట్లో డిజైనింగ్ టెక్స్చర్ అండ్ ప్యాటర్న్స్ అనే దాంట్లో రెండు కలిపి ఉన్నాయి, ప్యాటర్న్స్ క్రియేట్ చేయడం, టెక్స్చర్ క్రియేట్ చేయడం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే డిజైనింగ్ ప్యాటర్న్ అనే దాన్ని చూస్తున్నాం. ఆల్రెడీ మన ప్యాటర్న్ అనేది ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తయారు చేసే దాంట్లో వచ్చింది. ఓకే, సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ప్యాటర్న్ అనే దాన్ని మనం తయారు చేసుకుంటాం. అక్కడ మన ఫోటోలో మనకు కావలసిన దాన్ని మనం ప్యాటర్న్ గా సెట్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనమే ఒక డ్రాయింగ్ ని డ్రా చేసి దాన్ని ప్యాటర్న్ గా సెట్ చేసుకొని దాన్ని మనం మల్టిపుల్ కాపీస్ గా ప్రింట్ తీసుకుంటాం. ఓకే, దాన్ని ఏమంటున్నాం ఇక్కడ అంటే డిజైనింగ్ ప్యాటర్న్ గా చూస్తాం. ఓకే, దీనికోసం మనం ఏం చేయాలి, సేమ్ ఇక్కడ ప్రొసీజర్ కనిపిస్తుంది. ఫస్ట్ సెలెక్ట్ న్యూ ఫ్రమ్ ఫైల్ మెనూలోకి వెళ్ళి కొత్త సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఎంటర్ 4 ఇంచెస్ విత్ 4 ఇంచెస్ హైట్ తో ఒక కొత్త డాక్యుమెంట్ ని తీసుకుంటాం. కాకపోతే ఆ డాక్యుమెంట్ ని తీసుకునేటప్పుడు మనం ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ని సెట్ చేసుకుంటాం. తర్వాత బ్రష్ ని తీసుకొని మనకి ఇష్టం వచ్చిన ఒక డయాగ్రామ్ అనే దాన్ని డ్రా చేసుకుంటాం, లేదా షేప్ అనే డ్రా చేసుకుంటాం. దాన్ని ప్యాటర్న్ గా సెట్ చేసుకుంటాం. ఓకే, ఎలా ఇప్పుడు మనం ఫోటోషాప్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫైల్ అనే దాంట్లోకి వెళ్ళి న్యూ అనేది తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, మన ఇష్టం 4 విత్ 4 హైట్ ఇచ్చేసి ఓకే ఏం చెప్పాం, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి అన్నాం. ఫస్ట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఓకే అని ప్రెస్ చేస్తాం. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ బ్రష్ టూల్ అనేది తీసుకోవాలి. బ్రష్ టూల్ అనేది తీసుకొని ఇక్కడ బ్రష్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దాని యొక్క డయామీటర్ ను కూడా మీకు ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ పెద్దగా కావాలనుకుంటే, అంటే థిక్నెస్ అనేది ఎక్కువ కావాలంటే ఇది డయామీటర్ పెంచుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ కూడా షేప్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 9 మనకి 18 కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేను అప్రాక్సిమేట్ గా 20 డయామీటర్ పెట్టుకున్నాను. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన షేప్ ని ఈ ఏరియాలో మీరు డ్రా చేసుకోవాలి. ఓకే, మామూలుగా నేను కంప్యూటర్ లెక్చరర్ కాబట్టి ఓకే నేను కంప్యూటర్ డయాగ్రామ్ ని డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఓకే, కంప్యూటర్ కి సంబంధించిన డయాగ్రామే డ్రా చేయాలని ఏం లేదు, మీ ఇష్టం అది. ఓకే, నేను ఇక్కడ కంప్యూటర్ మానిటర్ మానిటర్ ని డ్రా చేస్తున్నాను. జస్ట్ మానిటర్ మాత్రమే డ్రా చేస్తున్నాను, మిగతావి ఏం లేదు. ఓకే, బ్రష్ తీసుకొని ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన షేప్ ని మీరు డ్రా చేయండి. ఓకే, తర్వాత ఈ విధంగా మనం డ్రా చేసి తర్వాత కింద స్టాండ్ ఇలా డ్రా చేసేసి. ఓకే, తర్వాత మన ఛానల్ పేరు మీకు తెలుసు కదా, ఏమి భాస్కర్స్ ఏరియా. ఓకే, బిఏ, దీంట్లో బిఏ అని ఇచ్చేసి. ఓకే, ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఓపిక ఉంటే కీబోర్డు, సిపియు, మౌస్ ఇవన్నీ కూడా డ్రా చేసుకోవచ్చు. తర్వాత దీన్ని అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి మానిటర్ ఇంతే ఉంది, ఈ సైడ్ కంతా అవసరం లేదు కదా మనకి. ఓకే, అదంతా అవసరం లేదనుకున్నప్పుడు దీన్ని క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ టూల్ కూడా మనం ఆల్రెడీ యూజ్ చేస్తాం కదా, ఎక్కడ యూజ్ చేస్తాం, క్రాప్ టూల్ కూడా మనం ఆల్రెడీ ఉపయోగించాం. ఎక్కడ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ యూజ్ చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ ఇది ఒక్కటి చాలు కాబట్టి అంత క్రాప్ చేసుకున్నాం. తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మనకి సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో మాదిరిగా ఇక్కడ క్రాప్ టూల్ లో మనం డ్రా చేసిన డయాగ్రామ్. ఇప్పుడు సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో మాదిరిగానే ఇప్పుడు ప్యాటర్న్స్ డిఫైన్ చేస్తాం. డిఫైన్ ప్యాటర్న్. ఓకే, దానికో పేరు, ఏం పేరు, ఇది కంప్యూటర్ మానిటర్ కాబట్టి మానిటర్ అని ఇద్దాం. మానిటర్ అనే పేరు ఇచ్చేసి ఓకే అని క్లిక్ చేయగానే ఒక ప్యాటర్న్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తగా న్యూ అనేది తీసుకుంటాం. ఓకే, తీసుకొని విడ్త్ సేమ్ ఇంతకుముందు పాస్పోర్ట్ సైజ్ ఇచ్చినట్టుగానే ఇక్కడ విడ్త్ 6, ఓకే హైట్ 4, బ్యాక్గ్రౌండ్ మార్చుకోండి, వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఓకే అని ప్రెస్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇలా ఎంటీగా వచ్చింది. దీని మీదకి మనం ప్యాటర్న్ ఫిల్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంతకుముందు ఎడిట్ లో పోయి ఫిల్ అనే దాంట్లోకి వెళ్ళి
ప్యాటర్న్ ఫిల్ చేసాం. ఇప్పుడు అలా చేయొచ్చు. మనం ఇప్పుడు ఇంకో మెథడ్ అంటే ఇంకొక మార్గంలో సేమ్ ప్యాటర్న్ ఫిల్ చేస్తుంది. దానికోసం మనం చేయాల్సింది ఏమి అంటే ఇక్కడ గ్రేడియంట్ పెయింట్ బకెట్ టూల్ అంటుంది. దీంట్లో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే పెయింట్ బకెట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డిఫాల్ట్ ఇక్కడ ఫోర్ గ్రౌండ్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, పెయింట్ బకెట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాక ఆప్షన్స్ బార్ లో ఇక్కడ ప్యాటర్న్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇందులో మనకి ప్యాటర్న్స్ అన్ని కనిపిస్తాయి. ఇంతకు ముందు మనం పాస్పోర్ట్ సైజ్ ప్యాటర్న్ చేసాం బట్ ఇక్కడ ఉంది ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు మనం కంప్యూటర్ మానిటర్ డయాగ్రామ్ డ్రా చేస్తాం కదా, ఆ ప్యాటర్న్ ఇక్కడ ఉంచుకోండి. ఓకే, ఇక్కడ మనం పాయింటర్ చూపెట్టంగానే మనకు చూపించేస్తుంది మానిటర్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఫిల్ కావాలంటే ఏం చేయాలి, మనం ఈ పెయింట్ బకెట్ టూల్ ఒకసారి ఇలా క్లిక్ చేసి మనం దీని మీదకి వచ్చి ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఏమవుతుంది, అక్కడ మనం డ్రా చేసిన పిక్చర్, మనం డ్రా చేసిన డయాగ్రామ్ అనేది ఇక్కడ మల్టిపుల్ కాపీస్ గా మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, దీన్ని ఏమని పిలుస్తాము అంటే మనం ఏమంటాం, డిఫైనింగ్ ప్యాటర్న్ అంటాం. ఓకే, ఇక్కడతో మనకి ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. దీంట్లో ఏం చెప్పాం, డిజైనింగ్ ప్యాటర్న్. ఓకే, ఇదంతా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వన్ ఏమి అంటే డిజైనింగ్ టెక్స్చర్ అన్నమాట. ఓకే, డిజైనింగ్ టెక్స్చర్ అంటే ఏమి అంటే ఒక ఇమేజ్ కి సంబంధించిన టెక్స్చర్ ని మార్చడం. దానికోసం మనం టెక్స్చర్ మార్చడం కోసం ఒక పిక్చర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, దానికోసం మనం లైబ్రరీస్ పిక్చర్స్ అనే దాంట్లోకి వెళ్ళాం. దీంట్లో మై శాంపుల్ పిక్చర్స్ అనే దాంట్లోకి వెళ్ళాం. ఇక్కడ ఫ్లవర్స్ పిక్చర్ ఉంది కదా, దాన్ని మనం తీసుకొని ఓకే అని ప్రెస్ చేయగానే ఈ విధంగా ఒక పిక్చర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో టెక్స్చర్ అనేది మొత్తం పిక్చర్ కి కావాలనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు, మీరు పిక్చర్ కి మొత్తం టెక్స్చర్ అప్లై చేయొచ్చు. లేదు ఓన్లీ సమ్ ఏరియా మాత్రమే కావాలనుకుంటే మీకు ఏ ఏరియాకి టెక్స్చర్ అప్లై చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఈ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉంది కదా, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉండేది ఒక్కటే కావాలనుకుంటే అప్పుడు నేను మ్యాజిక్ వ్యాండ్ టూల్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేసాను. ఓకే, తర్వాత ఇలా క్లిక్ చేస్తాను. మ్యాజిక్ వ్యాండ్ టూల్ సారీ. ఓకే, ఇక్కడ మనం షిఫ్ట్ పట్టుకొని ఇలా క్లిక్ చేస్తే దానికి యాడ్ అవుతుంది. చూడండి, మ్యాజిక్ వ్యాండ్ టూల్ కి ప్లస్ సింబల్ వచ్చింది అక్కడ. ఓకే, ఇలా మనం చిన్న చిన్న డాట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకోవాలి. ఓకే, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ మనం మిగిలిన క్లిక్ చేస్తుంటే అవి యాడ్ అవుతూ పోతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనకి ఇంకా ఎడ్జ్ లో సెలెక్ట్ కాలేదు కదా, ఇది కూడా సెలెక్ట్ కావాలనుకోండి షిఫ్ట్ పట్టుకొని మనం ఇలా క్లిక్ చేయాలి. ఓకే, తీసేయాలనుకోండి మీరు ఆల్ట్ పట్టుకొని తీసేయచ్చు. అటు చూడండి మైనస్ సింబల్ వచ్చింది. ఇప్పుడు ఈ సెలెక్షన్ వెళ్ళి తీసేయాలనుకుంటే మనం ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే అది సెలెక్షన్ నుంచి వెళ్ళిపోతుంది. షిఫ్ట్ పట్టుకుంటే సెలెక్షన్ యాడ్ అవుతుంది. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏం చేసాం, ఈ పిక్చర్ మొత్తంలో ఈ బ్యాక్గ్రౌండ్ ఏరియా అంతా సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు దీనికి టెక్స్చర్ అప్లై చేయాలంటే టెక్స్చర్స్ ఎక్కడ ఉంటాయంటే మనం ఫిల్టర్ అనే దాంట్లోకి వెళ్తే ఓకే, ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. ఓకే, దీంట్లోకి వెళ్ళి మనం ఓకే టెక్స్చర్ అనే ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ టెక్స్చరైజర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనం పిక్చర్ మొత్తం ఇవ్వలే, బ్యాక్గ్రౌండ్ ఒక్కటే ఇచ్చాం కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ దగ్గరికి మనం ఇట్లా మూవ్ చేసుకుంటున్నాం హ్యాండ్ సింబల్. అప్పుడు ఇక్కడ మనకి టెక్స్చర్ కనిపిస్తుంది చూడండి. ఏం టెక్స్చర్ అది అంటే క్యాన్వాస్ టెక్స్చర్. మీకు లేదు వేరేది కావాలంటే ఇక్కడ బ్రిక్ టెక్స్చర్, అంటే బ్రిక్స్ వచ్చినట్టు వస్తుంది. బర్లాప్ టెక్స్చర్ అండ్ దెన్ క్యాన్వాస్. ఓకే, శాండ్ స్టోన్ అండ్ దెన్ ఓకే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు బ్రిక్ టెక్స్చర్ తో కావాలనుకోండి బ్రిక్ సెలెక్ట్ చేస్తాం. ఇది కూడా మనం స్కేలింగ్ అంటే మనకి ఎంత అది అంటే ఇట్లా ఎంత రావాలా స్కేలింగ్ మనం పెంచే కొద్దీ మనకి అడగా అప్పుడు ప్రివ్యూ కనిపిస్తుంది చూడండి. అలాగే రిలీఫ్ ఎంత థిక్నెస్ తో రావాలి. ఓకే, ఇలాంటిదంతా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. స్కేలింగ్ మీకు ఎంత కావాలి. ఓకే, ఈ విధంగా మనం ఇప్పుడు ఇంతవరకు క్లిక్ చేసాం. తర్వాత ఆర్డర్ డైరెక్షన్ కూడా మార్చుకోవచ్చు. బాటమ్ ఓకే, బాటమ్ లెఫ్ట్ అండ్ దెన్ లెఫ్ట్, టాప్ లెఫ్ట్. ఓకే, ఇలా మనకి బాటమ్ లెఫ్ట్ అయితే ఒక వాల్ మనం బ్రిక్స్ పెట్టి ఎలా కట్టుకుంటాం ఆ విధంగా కట్టేస్తాం. ఓకే, ఇలా మనకి కావాల్సినట్టుగా మనం చేసేసిన తర్వాత ఓకే అని ప్రెస్ చేయగానే అది మొత్తం మనకి అక్కడ. ఇప్పుడు చూడండి మనకి ఎలా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ మొత్తం టెక్స్చర్ అంతా మారిపోయింది. ఎలా ఒక వాల్ మాదిరి అన్నమాట, బ్రిక్ బై బ్రిక్ పేర్చి కట్టిన వాల్ మాదిరి. యాక్చువల్గా ఇంతకు ముందు ఉన్నది ఏమది మనకి స్కై బ్లూలో స్కై అనేది కనిపించింది, కానీ ఇప్పుడు ఏమైంది ఆ స్కై అంతా కూడా మనకి ఒక వాల్ షేప్ లోకి మారిపోయింది. లేదు మీరు
ఇంకొక వేలో కూడా కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, దీనికి ఏం చేయాలి మనం ఇక్కడ హిస్టరీలో ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాం అంటే టెక్స్చర్ అనేది అప్లై కాలేదు, బ్యాక్ వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఫిల్టర్ లోకి వెళ్ళిన తర్వాత టెక్స్చర్ లోకి వెళ్ళి టెక్స్చరైజర్ లోకి వెళ్ళి ఇప్పుడు బ్రిక్ కాకోకుండా శాండ్, ఓకే అంటే ఇసుక మాదిరి మనకి ఎఫెక్ట్ కావాలనుకోండి శాండ్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఇది కూడా మీకు ఎంత స్కేలింగ్ రిలీఫ్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు శాండ్ బ్యాక్గ్రౌండ్ మనకి శాండ్ లో ఉన్నట్టు ఉంటుంది. ఇలా ఇచ్చేసి మనం ఓకే అని ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా ఒక ఇసుక మాదిరిగా కనిపిస్తుంది ఒక బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు అంతకుముందు స్కై ఉంది, ఇప్పుడు ఇసుక మాదిరిగా ఉన్నట్టుగా ఉంది అనమాట. ఓకే, ఈ విధంగా టెక్స్చర్ అనేది మనం అప్లై చేయడం ద్వారా ఏదైనా ఒక పిక్చర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, ఈ పిక్చర్ లో మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, కొన్ని పిక్చర్స్ లో మీకు మొత్తం పిక్చర్ కంతా అప్లై చేయాలనుకున్నప్పుడు మొత్తం పిక్చర్ కంతా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ప్యాటర్న్స్ దీంట్లో మనం రెండు ఉన్నాయి. ఏమేమి ప్యాటర్న్ క్రియేట్ చేసాం అంటే ఒక మానిటర్ డ్రా చేసి దాన్ని ఫిల్ చేసాం, లేదా ఒక పిక్చర్ లో సమ్ ఏరియా తీసుకొని దానికి టెక్స్చర్ అనే దాన్ని అప్లై చేసాం. ఓకే, ఈ విధంగా మనం ఈ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ లో రెండు డిజైన్ ప్యాటర్న్ అనే దాన్ని డిజైన్ చేసుకోవచ్చు, అలాగే మనం టెక్స్చర్ అనే దాన్ని కూడా ఇచ్చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం ఈ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ని చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓకే తర్వాత నెక్స్ట్ ల్యాబ్ ప్రోగ్రామ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, తర్వాత కంప్యూటర్ కి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, అంటే కంప్యూటర్ అవేర్నెస్ కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ఇలాంటి వాటికి అన్నిటికీ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మొత్తం ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. ఓకే, వీడియోస్ చేయడం ద్వారా అలాంటి వీడియోస్ నేను తయారు చేసినప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ మీకు రావాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏమైనా కొత్త వీడియోస్ యాడ్ చేస్తే ఆ నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే తెలిసిపోతాయి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.